పోరాపోరుకు 100 కోట్లట. బ్యాలెట్ పత్రాల నుంచి భత్యాల చెల్లింపుల వరకు అట. సగం నిధులు విడుదలకు సిద్ధమైన సర్కార్ అట. గతంతో పోలిస్తే రెట్టింపైన వ్యాయమట. భత్యాలలో కోత పెట్టొద్దని సర్కారుకు సిబ్బంది వినతేట. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రపోజల్ అట. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారట. ఈ మేరకు ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రపోజల్ పంపినట్లు సమాచారం. బ్యాలెట్ పత్రాల ముద్రణ, అలాగే బాక్సుల రవాణా, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలీసులకు భత్యాలు, భోజన ఖర్చులు, ఇతర అవసరాలకు కలుపుకొని ఈ మొత్తం ఖర్చు అవుతుందని లెక్కలు వేసినట్లు తెలుస్తున్నది. ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ఇప్పటికే సగం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అట. కాగా ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సిబ్బంది జిల్లాలో ట్రైనింగ్ పూర్తయిందట. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత 2వ దఫా శిక్షణ ఇవ్వనున్నారట. 2020లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు దాదాపు 45 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఖర్చు డబల్ అవుతుందని ఈసీ ప్రాథమికంగా అంచనా వేసి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే మున్సిపల్ శాఖ తన బడ్జెట్లో ఎన్నికల నిర్వహణకు దాదాపు 90 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఆ నిధులు సరిపోకపోతే మరిన్ని నిధుల కోసం ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టాలని ఆ శాఖ భావిస్తున్నది. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో భత్యాలు చెల్లించే విషయంలో క్షేత్రస్థాయి అధికారులు డ్యూటీలు చేసిన టీచర్లను ఇబ్బంది పెట్టినట్లు విమర్శలు వచ్చాయి. కొన్ని చోట్ల భత్యాల్లో కోతలు విధించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో భత్యాల చెల్లింపులో పారదర్శకత పాటించేందుకు ఈసీ ఫోకస్ పెట్టాలని పోలింగ్ స్టాఫ్ కోరుతున్నారట.